నమస్కారం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. రుద్రుడు, కాలుడు, పరమేశ్వరుడు, మహేంద్రుడు, మహేషుడు ఇలా ఏ పేరుతో పిలిచినా పలికేటువంటి, అలాగే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా భక్తినే ప్రధానంగా అనుకుని పూజిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే ఆ పరమశివుడు బోళాశంకరుడు అన్నారు. మరి ఆ స్వామివారు వేంచేసి ఉన్నటువంటి అనేక శైవ క్షేత్రాలు ఎన్నో భారతదేశ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ముఖ్యంగా అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలా మంచు లింగాలలో సైతం ఆయన మనకి దర్శనం కల్పిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మంచి అద్భుతమైనటువంటి రూపాల్లో కూడా ఆయన దర్శనం ఇస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా శివాలయం కూడా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, పంచారామాలు ఇలా ఎక్కడ చూసినా ఆ పరమశివుడు నెలకొని ఉండి భక్తులకు తన అభయహస్తంతో కరుణిస్తూ ఉంటాడు. మరి అటువంటి దివ్యమైనటువంటి ఎన్నెన్నో శైవ క్షేత్రాలు వెలిసి ఉన్న మన భారతదేశంలో, అందున తెలుగు రాష్ట్రాల్లో సైతం బోళాశంకరుడుగా చెప్పబడుతున్నటువంటి ఆ స్వామివారి ఆలయాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎన్నో శైవాలయాలు, శైవ క్షేత్రాలు భక్తులను విశేషంగా అలరిస్తూ ఉన్నాయి. అటువంటి ఒక దివ్యమైనటువంటి, పవిత్రమైన, మహిమాన్వితమైనటువంటి శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో ఉన్నాం. ఆ ఆలయ విశేషాలు, ఆ క్షేత్ర ప్రాశస్యం, స్థల పురాణం, అలాగే ఇక్కడ జరిగే నిత్య పూజలు, అభిషేకాదులు, కుంకుమార్చనలు ఈ వివరాలన్నీ కూడా ఈరోజు దివ్యధామం కార్యక్రమంలో చూద్దాం. పదండి. ప్రస్తుతానికి మనం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వెస్ట్ ఎండ్ కాలనీలో ఉన్న గంధంగూడ అనే ప్రదేశంలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం అత్యంత శోభాయమానంగా, అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతోంది. ఇక్కడ నిత్యం జరిగే పూజా కార్యక్రమాలు, ముఖ్యంగా ఆ స్వామివారికి జరిగేటువంటి అభిషేకాదులు చాలా ప్రత్యేకించి చెప్పబడుతూ ఉన్నాయి. సమీపంలో ఉన్న కాలనీలో ఉన్న ప్రజలంతా కూడా, భక్తులంతా అశేషంగా తరలివచ్చి అనునిత్యం ఆ స్వామివారిని పూజిస్తూ కొలుస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ ప్రధాన స్వామివారుగా, అంటే ప్రధాన ఆలయంగా ఆ మహాదేవుడు, ఆ ఉమామహేశ్వరుడు కొలువై ఉన్నప్పటికీ కూడా అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి ఉపాలయంలో కూడా ముఖ్యమైన పూజలు జరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆ స్వామివారికి కేవలం ప్రాతకాలంలోనూ, అలాగే ప్రతి సోమవారం జరిగే విశేష అలంకరణలు, విశేష పూజలే కాకుండా ప్రదోష కాలంలో సైతం ఎంతో అద్భుతమైన, మహిమాన్వితమైనటువంటి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ స్వామివారి ఇక్కడి ప్రజలకి, అలాగే భక్తులకి కొంగు బంగారమై వెలసి ఉన్నారు. మరి ఇటువంటి ఇంత మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రానికి సంబంధించి మరిన్ని విశేషాలు, మరిన్ని వివరాలు కూడా చూద్దాం. ప్రతిరోజు కూడా ఉదయం వేళ, సాయంత్రం వేళ ప్రత్యేక పూజలు, అభిషేకాదులు అందుకునేటువంటి ఈ స్వామివారి వైభవం, అలాగే ఆ స్వామివారికి జరిగే అలంకరణలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మాల్సిందే. మరి ఈ క్షేత్ర వైభవాన్ని మరింత చూద్దాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధునాన్ మృత్యోర్ముక్ష్య మామృతాత్. ఆది అంతం లేని మహాదేవుడు శివుడు. మహాకాలునిగా బ్రహ్మ, విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్భవింపచేసేవాడు సదాశివుడు. అంటే ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. శివుడు సృష్టిలో తొలిదైవం. మహాదేవుడు పశుపతిగాను, లింగం రూపంలోనూ సింధు నాగరికత కాలం నుంచే పూజలందుకున్నాడు. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. వేదాలలో శివుడిని రుద్రునిగా పేర్కొన్నారు. శివుడికి విశేష మంత్రాలున్నాయి. అలాంటి శివుడి పూజా విధానం విశేషమైంది. ఆర్భాటాలు, హంగు శివుడికి ఏమాత్రం నచ్చదు. త్రికరణ శుద్ధిగా చేసిన పని అద్భుత ఫలితాలనిస్తాడు ఆ పరంధాముడు. అంతేకాదు భక్తితో సమర్పించే చెంబెడు నీళ్లైనా చాలు ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందడానికి. భక్తితో సమర్పించే అరటిపండైనా ఆయనకు ఇష్టమే. భక్తి ముఖ్యం తప్ప చేసే పూజా విధానం కాదు. అందుకే శివయ్యను అందరూ పూజిస్తారు. ఆసేతు హిమాచలం ఆ శివుణ్ణి పూజించి తరిస్తుంది.
కాలనీలోని ఉమామహేశ్వర ఆలయంలోకి వెళ్లగానే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. తూర్పుకు అభిముఖంగా ఉన్న ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతాయి. ఆ ఉమామహేశ్వర స్వామి కళ్ల ముందు సాక్షాత్కరిస్తాడు. అపర కైలాసంలాంటి ఆ ఆలయంలో మనకు శివ పరివారమంతా దర్శనమిస్తుంది. నిజానికి ఇది శివాలయమే అయినా శివుడి కుటుంబానికి సంబంధించిన అందరు దేవుళ్ళు మనకు సాక్షాత్కరిస్తారు. ఆలయంలోకొచ్చిన భక్తులు తొలుత కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే శివ దర్శనానికి వెళతారు. ఈ శివాలయంలోకి వెళ్లేవారు ముందుగా శివుడికి 11 ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఆలయంలో నిత్యం శివలింగానికి పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. సోమవారం వేళ రుద్రాభిషేకాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా శివుడికి మారేడు దళాలతో విశేష పూజలు జరుగుతాయి. అలాగే స్వామికి ప్రత్యేక అలంకరణలు చేసి హారతులిస్తారు. ఈ హారతులు వీక్షించాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అంత గొప్పగా ఉంటుంది ఆలయం. హర మహాదేవ హర. ఓం నమః శివాయ. ఓం త్రిధలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం అత్యంత శోభాయమానంగా నిరంతరం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అంతేకాదు ఇవాళ ఆలయ ప్రధానాచార్యులతో కూడా మనం ఉన్నాం. ఇక్కడ ఆలయ స్థల పురాణం కానీ, ఆలయ ప్రాభవం కానీ, అలాగే ఇక్కడ జరిగే నిత్య కైంకర్యాలు, అభిషేకాదులు, ఇక ఈ ఆలయాన్ని ఆలయ కమిటీ అభివృద్ధి పరుస్తున్న తీరుతెన్నులు, భవిష్యత్తులో ఈ ఆలయం ఇంకా ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు, ముఖ్యంగా సంవత్సరం పొడవునా జరిగేటువంటి స్వామివారి ఉత్సవాలు, కళ్యాణాలు, అలాగే బ్రహ్మోత్సవాలు సైతం ఇలాంటివన్నీ ఏ స్థాయిలో జరుపుతున్నారు, ఇవన్నీ కూడా ఆ స్వామివారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారు నమస్తే అండి. ఇక్కడ ఈ శ్రీ ఉమామహేశ్వరి సమేత ఉమామహేశ్వర స్వామి వారి ఆలయంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? సంవత్సరం పొడవునా కావచ్చు, నెల రోజుల్లో కావచ్చు, రోజు కావచ్చు. అలాగే ఈ ఆలయం ఎప్పుడు ప్రారంభించబడింది, ఈ ఆలయం యొక్క పుట్టుపూర్వోత్తరాలు, స్థల పురాణం ఏంటి గురుగారు? నమస్కారం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే సిద్ధిధరం వందే వకారాయ నమో నమః. మన ఈ ఉమామహేశ్వర పరివార దేవతలతో ఈ బండ్లగూడ జాగిరి గంధంగూడ కాలనీలో వెలిసి ఉన్న ఈ ఉమామహేశ్వర స్వామి చాలా వైభవోతీతంగా, చాలా అనుగుణంగా, చాలా భక్తులు ఎంతో కష్టాలతో పడి ఈ దేవాలయాన్ని పురోగాభివృద్ధిగా చేశారు. ఈ దేవాలయంలో జరిగే ప్రతి ఒక్క కైంకర్యాలు కూడా భక్తులు ఎంతో ఇష్టంతోనూ ఎంతో కృషి చెయ్యాలన్న ఉద్దేశంతో కూడా ఈ దేవాలయాన్ని దినదినాభివృద్ధిగా ప్రారంభించాలని చెప్పేసి ఈ దేవాలయం 2011 ముక్కోటి ఏకాదశి రోజున ఈ దేవాలయాన్ని స్థాపితం జరగబడినది. ప్రతి ఒక్కరు కూడా ఉమామహేశ్వరంటే సంతానం లేని వారికి చాలా విశేషాన్ని మనకు చేకూరుస్తుంది. ఏది అనుకున్న దానికి మనకు విజయప్రదంగా జరగడానికి ఈ ఉమామహేశ్వరీదేవి పరివారంతో, వారు కుటుంబ సభ్యులతో వాళ్ళంతా కూడా పరివారంతో ఉన్నారు. ఆ స్వామివారు ఏది అనుకున్న కొంగు బంగారమై భక్తులకు చేకూరుస్తూ వారికి అనుకున్నది విజయాన్ని సాధిస్తున్నారు. మన దేవాలయంలో జరిగేది ఇది. మాఘమాసములో మనకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మాఘబహుళ చవితి నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 3 రోజులు మన దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతాయి. చాలా విశేషంగా జరుగుతాయి. ఈ జరిగే విషయంలో కూడా ప్రతి ఒక్కడు కూడా మన కమిటీ సభ్యులు చెప్పడానికి లేదు. వారు ప్రతి ఒక్కటి కూడా ఇది చెయ్యాలనుకుంటే, నేను ఏది సంకల్పిస్తే వాళ్ళు ఎప్పుడు నా గురించి మీరు ఏది చేసినా అది సక్సెస్ఫుల్గా ఉండాలి స్వామి అని చెప్పేసి నాకు ఎంతో సహకారాలతో మా కమిటీ సభ్యులంతా కూడా నాకు అందిస్తారు. ఏది చేసేయాలన్నా కానీ ఈ దేవాలయాన్ని ఎంతో పురోగాభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా అనుకుంటూ ఉంటారు. భక్తులంతా కూడా చాలా వరకు సంతానం లేని వారు వరకు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ నాగదేవత
చాలా వరకు విశేషమైన గొప్ప పేరు ప్రతిష్టలతో చాలా వరకు విశేషమైన చాలామందికి నిదర్శనాలు జరిగాయి. సంతానం లేని వారికి సంతానం కలిగింది. చాలా విశేషమైన విచిత్రంగా ఈ దేవాలయంలో చాలా వరకు భక్తుల చేత కొంగు బంగారమై వెలుస్తున్న ఈ ఉమామహేశ్వరి దేవాలయం చాలా పురోగాభివృద్ధి జరిగింది. అలానే ప్రతి చైత్రమాసంలో చైత్ర శుద్ధ నవమి రోజున సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఈ దేవాలయంలో జరుగుతుంది. ఈ క్షేత్రంలో స్వామివారికి నిత్య పూజలతో పాటు అభిషేకాదులు సైతం మారేడు దళాలతో, స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ప్రీతిపాత్రమైనటువంటి మారేడు దళాలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు ఈ ప్రాంత ప్రజలంతా కూడా, సమీప కాలనీలో ఉన్న ప్రజలంతా కూడా. అంతేకాదు ఈ స్వామివారి ఆలయం బండ్లగూడ జాగీర్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి వెస్ట్ ఎండ్ కాలనీలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్పబడుతూ వస్తోంది. అంతేకాదు ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కళ్ళకళ్ళలాడుతూ ఉంటుంది. ఇక రోడ్డుకు కూతవేటు దూరంలో ఉండడంతో ఇక్కడికి భక్తులు నిత్యం అనేక మంది వస్తూ ఉంటారు. మరోవైపు పక్కనే అనేక వ్యాపార వాణిజ్య కేంద్రాలు కూడా ఉండడంతో నిత్యం భక్త జనతాకిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారం వేళ భక్తులు భారీగా తరలి వస్తారు ఇక్కడికి. అలాగే సాయంత్రం వేళ ప్రదోష కాలంలో జరిగే ప్రత్యేక పూజల్లో కూడా భక్తులు పాల్గొంటారు. ఇక మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ ఇసుక వేస్తే చాలనంత మంది భక్తులు వస్తూ ఉంటారు. మరోవైపు ప్రత్యేక పూజలు అభిషేకాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక మహాశివరాత్రి వేడుకల్ని ఆలయ కమిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రద్ధతో నిర్వహిస్తూ ఉంటారు. ఇక కార్తీక మాసం గురించి వేరే చెప్పక్కర్లేదు. ప్రముఖ శైవ క్షేత్రాల్లో జరుగుతున్నట్టుగానే అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఇక మాస శివరాత్రి రోజైతే అత్యద్భుతంగా, అంటే ప్రతి నెల వచ్చేటువంటి మాస శివరాత్రిలో జరిగేటువంటి పూజా కార్యక్రమాల గురించి, పూజా కైంకర్యాల గురించి, అభిషేకాదుల గురించి మనం చెప్పుకోకర్లేదు. ఆ స్థాయిలో ఇక్కడ అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా ముఖ్యంగా ఆ స్వామివారి రూపాన్ని, ఆ స్వామివారి మహాలింగాన్ని కూడా ఎంతో అద్భుతంగా అలంకరణలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఉపాలయాలు, అలాగే వాటి వివరాలు, ఆయా మూర్తుల వివరాలు, వాటికి జరిగేటువంటి ప్రత్యేక పూజాధికాలు ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్తార్కాణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఇలా శివుడు మీద మనస్సు లగ్నం చేసి పూజిస్తే ఎలాంటి కార్యమైనా నెరవేరుతుంది. మహిమాన్వితమైన ఉమామహేశ్వర ఆలయంలో నిత్యం పూజలు జరుగుతాయి. విశేషమైన అభిషేకాలు, కళ్ళు చెదిరే అలంకరణలు జరుగుతాయి. ముఖ్య పర్వదినాల్లో ఇక్కడ విశిష్ట పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. భారీగా వచ్చిన భక్తులు ఉపవాసాలతో ఇక్కడికి విచ్చేసి శివుడికి అభిషేకాలు నిర్వహిస్తారు. భారీగా తరలి వచ్చిన భక్తుల శివనామస్మరణతో ఆలయం మారుమోగుతుంది. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలే కాదు, మాస శివరాత్రి వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతాయి. ఇక కార్తీక మాసంలో అయితే మహాదేవుడికి విశేష పూజలు నెలంతా జరుగుతాయి. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వేకువజాము నుంచే శివుడికి పూజలు నిర్వహిస్తారు. విశేష దినాలలో ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక అభిషేకాలను విభిన్నంగా నిర్వహిస్తారు. స్వామి ఆలయంలో స్వామివారికి అలంకరణ మాత్రమే ఉంటుంది. బయట ఓ స్ఫటికలింగం ఏర్పాటు చేసి ఆ లింగానికి భక్తులచే పూజలు నిర్వహిస్తారు. భక్తులు స్వయంగా ఆ లింగానికి పూజ చేసే అవకాశం కల్పిస్తారు. స్పర్శ దర్శనాన్ని కూడా అనుమతిస్తారు. స్పర్శ దర్శనంతో భక్తులు పులకించిపోతారు. అనేక మంది మహిళా భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆ ఉమామహేశ్వరి అమ్మవారిని కూడా కొలుస్తూ ఉంటారు. కుంకుమ పూజలు కూడా చేసి తరిస్తూ ఉంటారు. వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారి అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ ఆలయానికి వస్తూ ఉంటారు? అలాగే ఈ ఆలయం యొక్క ప్రభావం ఏంటి? ఇంకా భవిష్యత్తులో ఈ ఆలయాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? ఈ ఆలయంలో 2017 నుంచి వస్తున్నానండి. ఏంటో తెలియని ప్రశాంతత ఉంటుంది రాగానే. ఇక్కడ మేము సత్సంగాలు, మహిళా భక్తులతో పాటు సత్సంగాలు కూడా నిర్వహించుకుంటూ ఉంటాము. అదేవిధంగా ప్రతి కృష్ణపక్షంలో చతుర్థి నాడు సంకష్టార చతుర్థి వ్రతం జరుగుతుంది. అలాగే ఏకాదశి నాడు
మా అర్చకులు వారు సత్యనారాయణ చేస్తారు. అలాగే దసరా రోజుల్లో ప్రత్యేకంగా అమ్మవారి పూజ జరుగుతుంది. 9 రోజులు ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక ప్రసాద నివేదన అది జరుగుతుంది. తర్వాత శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం వరలక్ష్మి పూజ జరుగుతుంది. అలాగే భక్తులు వచ్చి కుంకుమ పూజ చేసుకుంటారు. దసరా రోజుల్లో కూడా అంతే, నవరాత్రుల్లో కుంకుమ పూజ జరుగుతుంది. అదేవిధంగా మన వార్షికోత్సవాలు మాఘమాసంలో జరుగుతాయి. మాఘమాసంలో శివరాత్రి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి భక్తులు. అసలు ఊరు వాడ కదిలి వచ్చినట్టు ఉంటుంది. ఎంతో బాగుంటుంది, చూడ్డానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఈ కలియుగంలో కేవలం నామస్మరణతో ఆ భగవంతుడిని మెప్పించి సుఖమయమైన ఎటువంటి క్లేశాలు బాధలు లేని జీవితాన్ని గడపడానికి శక్తినిచ్చేది ఆ భగవన్నామస్మరణ ఒక్కటే అనే విశ్వాసం నాకు చాలా ఉంది. అది నిరూపిస్తోంది కూడా. మేమంతా భగవద్గీత స్టూడెంట్స్. 5 ఏళ్లగా నేను ఆన్లైన్లో భగవద్గీత వింటున్నాను. సో భగవంతుడు శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చేసిన ఉపదేశం మన లైఫ్కి సరిపడేది. భగవద్గీత ఈజ్ ఏ లైఫ్ గివింగ్ మాన్యువల్. సో దాని నుంచి ప్రతిదీ మనం నేర్చుకుని జీవితంలో దాన్ని ఆచరించి, ముఖ్యంగా ఏంటంటే దేనికోసమో పరుగులు పెట్టకుండా నా ఆత్మ సంతృప్తి కోసం నేను బతకగలిగి, ఈ దేవుడు నాకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు, మానవ జన్మ సార్థకత ఏంటి అని తెలుసుకుని బతకగలిగితే దాన్ని మించిన ఆనందం ఏదీ లేదని నా విశ్వాసం. కాలాతీతుడైన పరమేశ్వరుడు మృత్యుంజయుడు. ఉమామహేశ్వర క్షేత్రంలో మహామృత్యుంజయ హోమాలు, పూజలు నిర్వహిస్తారు. అకాల మృత్యు దోషాల నుంచి దూరం చేసే ఈ పూజలు ఎంతో విశేషమైనవి. మహామృత్యుంజయ మంత్రాన్ని స్తోత్రాలతో పఠింపజేస్తారు ఆలయ ప్రధాన అర్చకులు. అలాగే పరమేశ్వరుడు శివుని విశేష స్తోత్రాలు సాయంత్రం వేళ భక్తులు శాస్త్రోక్తంగా పఠిస్తారు. శివుని దివ్య అనుగ్రహాన్ని స్తోత్రాలు పఠిస్తూ ఇక్కడ భక్తులు పొందుతారు. ఉమామహేశ్వర ఆలయంలో శివుడే ప్రధాన దైవం అయినప్పటికీ ఇక్కడ అనేక ఉపాలయాలున్నాయి. మహిమాన్వితమైన ఉమామహేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారి ప్రతి మంగళవారం, శుక్రవారాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహిళలు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. అమ్మ అనుగ్రహం కోసం స్తోత్రాలు, పారాయణాలు చేస్తారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ భక్తులంతా కూడా విశేషంగా అశేషంగా తరలివస్తూ ఈ బండ్లగూడ జాగీర్ సమీపంలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి వారిని నిత్యం కొలుస్తూ తమ తమ కోరికలు తీర్చుకుంటూ అశేషంగా వారు తరలి వెళుతూ ఉంటారు. మరి అత్యంత మహిమాన్వితంగా చెప్పబడుతున్నటువంటి ఈ ఆలయ నిర్మాణం కానీ, ఈ ఆలయ నిర్మాణానికి వారు చేసిన కృషి కానీ, అలాగే ఈ ఆలయాన్ని భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు వారు కల్పిస్తున్న సౌకర్యాలు ఏమిటి, ఇవన్నీ వివరించడానికి ఆలయ కమిటీ సభ్యులు అలాగే మహిళా భక్తులు అంతా కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారి వారి అభిప్రాయాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి విశేషమైన చరిత్ర ఉందని చెప్తున్నారు. ఈ ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? ఈ ఆలయం యొక్క ప్రాభవం ఏంటి? ఓం నమః శివాయ. ముందుగా ఆ యొక్క ఉమామహేశ్వర స్వామి వారికి పాదాభివందనాలు చేసుకుంటూ, ఈ దేవాలయాన్ని స్థాపించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క దేవాలయంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి పరిపూర్ణంగా నిర్వహించబడుతున్నాయి. కాబట్టి భక్తులంతా కూడా వారిచ్చేటువంటి విరాళాలు, కానుకలు, అదేవిధంగా ద్రవ్యాలు, ఆ విధమైనటువంటి వస్తువులు ఏవైతే కావాలో అవన్నీ కూడా సమకూరుస్తూ ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తజనులు వారి యొక్క సహకారంతో జరపబడుతూ ఉన్నది. ఎందువల్లనంటే ఈ యొక్క దేవాలయానికి ఏ మాన్యాలు లేనప్పటికీ కూడా భక్తుల సహాయ సహకారాలతోటి మాత్రమే జరపబడుతూ ఉన్నది. దీన్ని ముఖ్యంగా మొట్టమొదట ప్రారంభించినటువంటి వారు మన కమిటీ సభ్యులైనటువంటి శ్రీహర్రావు గారు, సాయిబాబా గారు వీరి యొక్క మొదట ప్రారంభించారు. తర్వాత దేవాలయంలో కమిటీలన్నీ కూడా ఒకసారి మారబడ్డాయి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అంకిరెడ్డి గారు చైర్మన్గా, మరి మేమంతరం కూడా
ఈ యొక్క దేవాలయంలో సభ్యులుగా ఉండటం జరిగింది. ఈ దేవాలయంలో విశేషించి ఈ ఆషాఢ మాసంతో మొదలయ్యేటువంటి ఈ బోనాల ఉత్సవాలు మన పక్కన ఉన్నటువంటి దేవాలయంలో పోచమ్మవారుగా వెలిశారు. ఆ దేవాలయంలో నిర్వహించుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఆషాఢం తర్వాత ఆషాఢంలో గురు పౌర్ణమి చేసుకుంటాము. అదేవిధంగా శ్రావణ మాసం వచ్చేసరికి కృష్ణాష్టమి. ఆ విధంగా శ్రావణ మాసంలో చక్కగా పూజలన్నీ కూడా అమ్మవారికి జరపబడతాయి. కేవలం ఆధ్యాత్మికతతో పాటు ఇంకా సాంప్రదాయబద్ధంగా వారి వారి ఇళ్లలో జరిగేటువంటి ముఖ్యమైన వివాహాది శుభకార్యాల నుంచి పిల్లల నామకరణ మహోత్సవాలు కానీ అన్ని కార్యక్రమాలు జరుపుకోవడానికి శ్రీ సదనం అనేటువంటిది కూడా నిర్మిస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. కదా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వెస్ట్ ఎండ్ కాలనీ గంధంగూడలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి ఆలయ ప్రత్యేకతలు, విశిష్టతలు, అలాగే ఇక్కడ జరిగేటువంటి విశేష పూజాధికాలు, విశేష అభిషేకాదులు, ఆ వివరాలన్నీ చూసాం కదా. మరి కేవలం ఇక్కడ ఈ స్వామివారిని వచ్చి దర్శించుకోవడమే కాకుండా ఈ ఆలయానికి మొత్తం ఈ ఫౌండేషన్లోనే ఒక అత్యద్భుతమైనటువంటి కాంప్లెక్స్ కూడా నిర్మాణం జరగబోతోంది. దాని పేరు శ్రీ సదనం. ఈ శ్రీ సదనంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో యోగా శిక్షణ తరగతులు, అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రవచనాలు, అలాగే అన్నప్రసన కానీ, నామకరణ మహోత్సవం కానీ, ఇలా వివాహాది శుభకార్యాలు కానీ ఇవన్నీ జరుపుకోవడానికి ఆలయ కమిటీ సభ్యులు ఆ శ్రీ సదనం అనేటువంటి కాంప్లెక్స్ నిర్మాణం కూడా చేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడికి వచ్చేటువంటి భక్తులంతా కూడా విశేషంగా ఆ స్వామివారికి పూజాధికాలు, అభిషేకాదులు, అమ్మవారికి కుంకుమ పూజలు జరిపించుకుని తన్మయత్వం చెందుతూ ఉంటారు. ఇవాల్టి దివ్యధామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయ దివ్య క్షేత్రం యొక్క వైభవం అంతా చూసాం కదా. తిరిగి మరో అత్యద్భుతమైనటువంటి ఆలయం, ఆ చారిత్రక విశేషాలు, పూజాధికాలు, అక్కడ విశేష కార్యక్రమాలతో మళ్ళీ నెక్స్ట్ దివ్యధామంలో కలుద్దాం. ఇది ఇవాల్టి దివ్యధామం కార్యక్రమం. నమస్కారం.